నమస్కారం ఎస్ఆర్పి న్యూస్ 24లో స్వాగతం. షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ హ్యూమన్ రైట్స్ మరియు కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మొహమ్మద్ షా షేక్ మరియు వారి బృందంతో ఈరోజు ఆయన కోల్కతాలో డాక్టర్పై రేప్ మరియు అత్యాచార కేసులో ఆమెను న్యాయం జరగాలని ఖండిస్తూ క్యాండిల్ మార్చ్ నిర్వహించడం జరిగింది. చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ 24. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. हिंदू भाषा दोलेकुल संघ महिला प्रेसिडेंट షా సోషల్ తరపున జస్టిస్ తరపున మేము మాట్లాడడానికి వచ్చాము. ఈ డాక్టర్ మీద అత్యాచారం జరిగిన దాన్ని మేమంతా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఆమెకు న్యాయం జరిగేలాగా పోరాడాలని ప్రతి ఒక్కరిని నుంచి కోరుతున్నాను. ఈ నెల ఆగస్టు 9న ఆమె మీద మనం దేవుని తర్వాత ప్రతి ఒక్కరిని చేతులెత్తి ముట్టేది ఒక డాక్టర్ని. ఆ డాక్టర్ల పైన కూడా అత్యాచారాలు, మహిళలపైన అత్యాచారాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నీ అంతరించుకోవాలంటే, ఇవన్నీ అరికట్టాలంటే అందరూ ముందుకు వచ్చి న్యాయం జరిగేలాగా పోరాటం చేయాలి. ప్రతి ఒక్క మహిళ పైన, ప్రతి ఒక్క ప్రతి ఇలాంటివే జరగకుండా కొంచెం ప్రభుత్వాలు కానీ అన్ని ప్రభుత్వాల మీద కాకుండా కొంచెం ప్రజలు అందరూ ముందుకు వచ్చి కొంచెం మనం ముందుకు చేస్తే కన్నా మన పోరాటాలు మనం చేస్తే మనకే సేఫ్టీగా ఉంటుంది కదా. మహిళలకు ఎక్కడ సొసైటీలో సేఫ్టీ లేదు, భద్రత లేదు. ఆడపిల్ల అమ్మ కడుపులో తప్ప బయట ప్రపంచంలో ఆడపిల్లకి సేఫ్టీ అనేది లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాను, మీ బిడ్డలకి మీరే రక్షించుకోవాలి. ప్రతి ఆడపిల్లలకి ముందు ఉండి మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, బయట ప్రపంచం ఎలా ఉన్నారు కొంచెం దగ్గర నుండి మీరు చూసుకోవాలి. ఎక్కడ కూడా ఆడపిల్లలకి సేఫ్టీ అనేది లేదు. ఆ సేఫ్టీగా ఉండి ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత తల్లిదండ్రులకి ఎంతుందో సొసైటీ కూడా అంతే ఉంది. మీరు ఒక అత్యాచారం చేసేటప్పుడు మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు, మీ భార్య బిడ్డలు ఎవరు గుర్తురారా? ఇలాంటి టైంలో ఇట్లా మన అక్క చెల్లెలు గుర్తు వచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాదు. ఇంత దారుణమైన పరిస్థితి మన సమాజంలో ఎక్కడైనా సౌదీ అరేబియాలో నరికేస్తున్నారు. ఏదైనా ఇలాంటి తప్పు చెప్తే నరికేస్తారు. మన ఇండియాలో మాత్రం ఏం జరిగినా కూర్చోబెట్టి దున్నపోతు లెక్కన వాళ్ళని మేస్తూ ఉంటారు. అలా జరగకుండా కఠినమైన శిక్షలు ప్రజల ముందే చేస్తే ఇంకొకటి ఇలాంటి పనులు చేయాలంటే కూడా వాడు భయపడాలి. అలాంటి శిక్షలు అమలు చేస్తేనే ఇలాంటి వాళ్ళని అణచగలం. नमस्ते, शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल, मैं चेयरमैन बात कर रहा हूँ। मैं ये 9 तारीख को कलकत्ता में जो डॉक्टर को रेप हुआ है, एक डॉक्टर जिसको डॉक्टर बोलते हैं, सबकी जान बचाने वाले एक डॉक्टर होते हैं, और एक लेडीज को 10 लोग मिलकर जो रेप करे हैं, तो उसके लिए जो है गवर्नमेंट क्या सजा दे रही है? देखिए, ऐसा है कि दूसरे जगह देखो, आप अरब कंट्री में देखो और जगह पे देखो, अगर कोई एक मर्डर कर दिया तो उसके बदले में उसका गर्दन उठा देते हैं। लेकिन ये इंडिया के अंदर जो है, मैं ये गुजारिश करता हूँ, गवर्नमेंट से गुजारिश करता हूँ कि ये जो भी सजा देते हैं ऐसा भारी सजा देना कि सामने वाला जो है अगर कोई सोचे भी रेप करने के लिए तो उसका रूह कांप उठे। इसके लिए जो है हम ये बोलना चाहते हैं कि गवर्नमेंट जो है ऐसी सजा दे उन लोगों को कि आइंदा दूसरे सजा कोई भी रेप करने वाले डरना, पहले कांपना, वो अगर ऐसी सजा देना कि दूसरे लोग कांपना चाहिए। लेकिन ये इंडिया के अंदर
आप लोग जो है, मैं ये बोलना चाहता हूँ, हमारा इंडिया के अंदर शाह सोशल जस्टिस फॉर इंटरनेशनल सिविल एंड ह्यूमन राइट्स काउंसिल इंडिया के अंदर हर एक स्टेट के अंदर आवाज उठा रहे हैं ह्यूमन राइट्स की तरफ से कि ये गलत है, गलत है, गलत है। ऐसा रेप करने वाले को जो है बहुत भारी सजा देना चाहिए। क्यों सजा नहीं, जैसा जेल को भेजे 4 दिन में छूट गए, फिर ये ऐसा ही है करके बोल के डरना बंद हो गया है। इसके लिए अगर इंडिया के अंदर रेपिस्ट्स को डर अगर पैदा होना है तो ऐसा सजा देना चाहिए, उनको रोड के ऊपर गर्दन उड़ा देना चाहिए। ऐसा कुछ कानून निकालो कि रोड के ऊपर गर्दन निकाल देना चाहिए। 1 आदमी को, 2 आदमी को, 3 आदमी को इंडिया के अंदर अगर सजा देंगे तो रेप का नाम निशान मिट जाएगा। तो मैं गवर्नमेंट से गुजारिश करता हूँ कि ऐसा जो है गवर्नमेंट ऐसा कुछ कानून लाए कि जो कि रेपिस्ट को डरना चाहिए। शुक्रिया, थैंक यू। नमस्ते, सत श्री अकाल, अस्सलाम वालेकुम। షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈరోజు కడప డిస్టిక్, కడప సిటీలో అందరూ మన షా సోషల్ జస్టిస్ టీము వచ్చి చిన్న మీటింగ్ పెట్టాము. ఎందుకంటే కలకత్తాలో ఒక డాక్టర్ అమ్మాయికి రేపు చేసినారు. ఇది చాలా తప్పు కాబట్టి రేపు మేము సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల వరకు క్యాండిల్ ర్యాలీ పెడతా ఉన్నాము. కడప సిటీ 1 టౌన్ సర్కిల్లో మనకు అంతా మన వాళ్ళు, మన టీము, హ్యూమన్ రైట్స్లో ఉండేవాళ్ళు, ఇంకా పబ్లిక్ వచ్చేదానికి వస్తే బాగుంటుంది. అందరు కలిసిమెలిసి, ఇది చాలా దుఃఖం విషయం. ఇది రేపు జరిగింది కాబట్టి ఇది మంచి ఇది కాదు. అందుకే మనము ప్రజాకి ఇది తెలియాలా, ఇట్లా ఎక్కడ కాకూడదు. ఇంకా ఏమంటే అక్కడ జరిగే చోట ఎవరెవరైతే ఇది చేశారో వాళ్ళకి ఖచ్చితంగా చాలా బందోబస్తు వాళ్ళకి కఠిన శిక్ష వేయాలి అని మేము గవర్నమెంట్తో కోరుకుంటాము. థ్యాంక్ యూ.